హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి పండుగ అంటే 2 రోజుల ముందు నుంచే మనకి హడావిడి మొదలవుతుంది. ఈ వినాయక చవితి ముందు పత్రులు, పళ్ళు, పువ్వులు అన్నీ తెచ్చిపెట్టుకుంటాం. అలాగే వీధుల్లో మండపాలు వేసి వినాయకుడు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఇంకా ఇంట్లో పాల వెల్లులు కట్టి వినాయకుడిని ఘన స్వాగతం పలికి పూజలు అయితే చేసుకుంటాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. వినాయకుడు పండుగ రోజు చక్కగా మండపాల దగ్గరికి వినాయకులను అయితే ఆహ్వానించి పూజను చేస్తారు. వాళ్ళు చూడండి మేళతాళాలతో ఎలా వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారో చక్కగా. ఇది ఎక్కడ తీసుకున్నారు? నేను వినాయకుడు విగ్రహం దగ్గర నైవేద్యాలు అలాగే దీపాన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నా పూజా మందిరం దగ్గర. అంతలోగా బయట సౌండ్ వినిపించింది. ఏంటని వచ్చి చూసేసరికి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. ఇలా పళ్ళు, పత్రులు, పువ్వులు అన్నీ కూడా ముందే రెడీ చేసి దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నా. నా దగ్గర కొన్ని వినాయకుడు సిల్వర్ కాయిన్స్ ఉంటే వినాయకుడి దగ్గర పెట్టుకున్నా. మన భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి పండుగ ఒకటైతే కంపల్సరిగా చేసుకుంటాం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజున మనము ఈ వినాయక చవితి పండుగని జరుపుకుంటాం. ఈ వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటాం. ప్రత్యేకంగా వినాయక పండుగ రోజు అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూజలు అయితే సరదాగా పాల్గొని ఏ పనైనా సరదాగా చేస్తారు. పాల వెల్లులు కట్టడం, డెకరేషన్ చేసి మామిడి కొమ్మలు కట్టడం, పువ్వుల దండలు కట్టడం అలాంటివన్నీ చేసి పెడతారు. వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన 21 పత్రాలతో పూజ చేస్తే ఎంతో మంచిది. మనకి 21 నామాలు ఉంటాయి. ఆ 21 నామాలకి ఒక్కొక్క పత్రిక వేసి పూజ చేస్తాం. 21 పత్రికలు దొరకకపోతే గరికని పూజ చేసినా మంచిదేని గరికతో పూజ చేస్తే ఎంతో ఆనందపడతారు స్వామి అయితే. ఇంకెక్కడ నాకు తెలిసేటట్టు వినాయకుడిని ద్వీపం పెట్టుకొని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న బుక్లో ఎలా ఉంటే అలా చదువుకొని ఫస్ట్ అయితే నేను ఈ కథ చదివే ముందు ఏ ఆటంకం లేకుండా పూజ మంచిగా అయిపోవాలని చెప్పి దండం పెట్టి వినాయకుడికి ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ వినాయకుడి విగ్రహాన్ని తెచ్చిపెట్టాను, కలిసి అయితే పెట్టుకోలేదు. కలిసి ఆనవాయితీ అయితే మాకు లేదు. ఇంకా నేను సెంటిమెంట్గా చిన్న చెంబులో మామిడి కొమ్మ వేసి పుష్పాన్ని వేసుకున్నా, అదే కలిసిలా పెట్టుకున్నాను. ఇక్కడ కొబ్బరి బొండాన్ని అయితే పెట్టుకోలేదు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, మోదాకులు పెడతాం. ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే స్వామి వారికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకేవైనా మన సంతోషం కోసం పాయసం, పులిహోర ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. నేను ఇక్కడ వినాయకుడికి నైవేద్యాలు బెల్లం ఉండ్రాళ్ళు, పాలు ఉండ్రాళ్ళు అలాగే కుడుము ఒక మోదాకు అయితే చేసి పెట్టాను. వాటితో పాటు వడపప్పు, పానకాన్ని పెట్టుకున్నా. ఇంకా ముఖ్యంగా వినాయకుడు పూజలో కొంతమంది అయితే బుక్స్ పెట్టుకుంటాము. మనం యూజ్ చేసే బుక్స్ లేదంటే ఆ రోజుకి కొత్త బుక్ అయినా ఒకటి తెచ్చి అయితే పెడతాము. ఎందుకంటే వినాయకుడికి విద్యా బుద్ధులు రావాలని మనం కొంతమందిము బుక్స్ పెట్టి పూజనైతే చేసుకుంటాము. నేను ఇక్కడ ఒక్కొక్క నామం చదువుకొని పత్రి పువ్వులను అయితే వేస్తున్నా. ఇంకా వినాయకుడికి ఇలా పూజలు ఎందుకు చేసుకుంటారు, ఇంకా అలాగే వినాయకుడికి ఏనుగు ముఖం ఎందుకు వచ్చింది అని కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. శివుడు వస్తున్నారని తెలిసి పార్వతీదేవి స్నానం చేసి ఎదురుగా రావాలని అనుకుంటుంది ఆహ్వానం చేసుకోవడానికి. దాని గురించి అయితే ఇంకా కాపలా పెట్టుకోవడానికి ఆమె పెట్టుకున్న నలుగు పిండితో బొమ్మ చేసి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసి బాలుడిలా రెడీ చేస్తుంది. ద్వారం దగ్గర కాపలా ఉండమని చెప్తుంది. ఎవరు వచ్చినా సరే పంపించవద్దని పార్వతీదేవి అయితే వినాయకుడికి చెప్తుంది. ఇంకా చెప్పి స్నానం చేయడానికి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే శివుడు వస్తాడు. శివయ్య అయితే ఇంకా వస్తారు. కాపలా పెట్టింది కదా పార్వతీదేవి వినాయకుడికి, వినాయకుడు అయితే అడ్డుకుంటాడు శివుడికి. ఇంకా అడ్డుకోగానే ఫస్ట్ మామూలుగా అడుగుతారు, తర్వాత రెండోసారి ఇంకా మూడోసారి మహా కోపం వచ్చి
త్రిశూలంతో విసురుతారు. మొండెం అనేది పడిపోతుంది. ఇంకా వినాయకుడు చనిపోతాడు. అప్పుడు పార్వతీదేవి బయటకు వచ్చి గ్రహిస్తుంది. ఎంత పని చేసావు స్వామి అనేసి ఏడుస్తూ దుఃఖిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఈశ్వరుడికి మొత్తం చెప్తుంది. ఇంకా అదంతా గ్రహించిన తరువాత శివుడు ఉత్తరం వైపుకి ఏ మొహం ఉంటే అది తీసుకురమ్మంటాడు. వీళ్ళు ఎదుగుతూ ఉండగా ఉత్తరం వైపుకి గజేంద్రుడు ముఖం పెట్టి పడుకుంటాడు. గజేంద్రుడు చాలా దుఃఖంతో ఉంటాడు. ఇంకా ఆ ముఖాన్ని తీసుకొని శివుడి దగ్గరికి అయితే వస్తారు. శివుడు ఆ ముఖాన్ని కొన్ని పూజలు అయితే చేపించి ఆ ముఖాన్ని వినాయకుడు తలకి పెడతారు. అప్పుడు వినాయకుడికి ప్రాణం పోసి మళ్ళీ ఎప్పట్లాగా వినాయకుడిని అయితే చూస్తారు. కాకపోతే ముఖం వేరేలా ఉంటుంది కదా. అప్పుడు పార్వతీదేవి ఇదేంటి నాదా ఇలా ఉంది అంటే ఈశ్వరుడు కొన్ని వినాయకుడికి అయితే శక్తుల్ని ఇస్తాడు. ఈశ్వరుడు వినాయకుడికి అప్పుడు ఏ పూజలో అయినా ఏ మంచి కార్యక్రమంలో అయినా వినాయకుడు పూజ చేసిన తరువాతే ఏ పూజనైనా ప్రారంభించాలని దీవిస్తాడు. అలాగే ఇంకొంతమంది దేవుళ్ళు విద్యా బుద్ధిని ఇస్తారు, మంచి శక్తులను అయితే ఇస్తారు. ఇంకా చాలామంది దేవతలు రకరకాల పేర్లు పెట్టి వినాయకుడికి అయితే పిలుస్తారు. లంబోదరుడు, గజేంద్రుడు, గణేశుడు, వినాయకుడు అని ఇలా చాలా రకాలుగా పేర్లు పెట్టి అయితే మనం పిలుచుకుంటాం. ఈశ్వరుడు అప్పటి నుంచి భాద్రపద మాసమున శుక్ల పక్ష చతుర్దశి నాడు వినాయకుడిని మొదటి పూజన అయితే చేసుకోవాలి అని వరాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి మనం అందరము కూడా ఈ భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి నాడు పూజను అయితే చేసుకుంటాం. సంకల్పం, పత్రికల పూజ, చూడోపచార పూజ, కలిసి పూజ ఇవన్నీ అయిన తరువాత కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరాలను ప్రారంభించా. అష్టోత్తరాలు అయిన తరువాత వినాయకుడు కథ అయితే చదివి పూర్తి చేసుకున్నాను. నాకు ఎలా వస్తే అలా సింపుల్గా పూజను అయితే చేసుకున్నాను. మేము ఎప్పుడు కూడా పంతుల్ని పిలవకుండా మేమే మాకు వచ్చేటట్టు చదువుకొని పూజను అయితే చేసుకుంటాం. లేదు వెళ్ళాలి అంటే మండపాలు వేస్తారు కదా వీధుల్లో, ఆ మండపాల దగ్గరికి వెళ్ళి పూజను అయితే చేసుకుంటాం. అక్కడ పంతులు ఉంటారు కదా, ఆ పంతుల చేత గోత్రాలు నామాలు చదివించుకుంటాం. ఇంక ఇంటి దగ్గర మనము కూడా ఈ కథ చదివినప్పుడు కథ చదివే ముందు సంకల్పం చెప్తాం కదా, సంకల్పం చెప్పినప్పుడు గోత్రాలు అవి చదువుకుంటాం మన పేర్లన్నీ. ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది. నేను అర్థం అవ్వాలని చెప్పి సింపుల్గా చెప్పాను నాకు తెలిసిన విధంగా. ఇంకా వినాయకుడు అయితే పూజలు అందుకొని ఉండ్రాలని కుడుములని తినుకొని ఇంకా ఈశ్వరుడి దగ్గరికి పార్వతీదేవి దగ్గరికి అయితే వినాయకుడు బయలుదేరి వస్తాడు. వస్తుండగా దారి మధ్యలో పొట్ట టైట్గా అయిపోయి అంటే నాగుపాముది ఉంటుంది కదా, అది బెల్ట్లా ఉంటుంది. కట్టడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంకా పడిపోతాడు. అప్పుడు చంద్రుడు అయితే నవ్వుతాడు. నవ్వడం వల్ల పొట్ట అనేది చీలి ఉండలన్నీ కింద పడిపోతాయి. వినాయకుడిని చూసి చంద్రుడు పకపక నవ్వడం అది పార్వతీదేవికి కోపం వచ్చి చంద్రుడిని అయితే చెప్పిస్తుంది, నీ ముఖం ఎవరు చూసినా సరే నిందల పాలవుతారనేసి. అప్పుడు దేవతలందరూ మునులందరూ శాపం వెనక్కి తీసుకోమని చెప్తారు. ఆ శాపం వెనక్కి తీసుకోవడానికి వినాయకుడు పూజ ఎవరైతే కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటారో దానివల్ల ఫలితం ఉంటుందని పార్వతీదేవి అయితే చెప్తుంది. ఇంక ఇందులో కృష్ణుడు జాంబవంతుడు కథ ఇంకా పెద్దగా ఉంటుంది. అది వ్రతం చేసే వాళ్ళు చదువుకుంటే అర్థమైపోతుంది. ఇంక నేను ఇక్కడ సాయంత్రం సంధ్య దీపం అయితే పెట్టుకున్న నైవేద్యాలన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని ద్వీపాలను అయితే దేవుడి దగ్గర పెట్టి ధూపం వేసుకున్నా. మళ్ళీ సాయంత్రం కూడా కొంచెం హారతిని అయితే ఇచ్చి కాసేపు వినాయకుడిని ఉంచాను. ఇంకా ఆ రోజు సాయంత్రం నైవేద్యం పులిహోర పెట్టుకున్నా. నేను దీపం పెట్టిన 2 గంటల తరువాత దేవుడిని అయితే కదిలించాను. ఇంకా మా షాపు దగ్గరది ఇంటి దగ్గరది 2 వినాయకులను కూడా ఇంటి దగ్గరే నిమజ్జనం చేసుకుంటున్నా. ఒకటి మా పాప తలపైన పెట్టి ఇల్లు మొత్తం తిప్పేసి ఇంకా
ఒక దగ్గర కూర్చొని డబ్బాలో వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఒక విత్తనం ఉంది. అదేంటంటే పెసల మొక్క అయినా వస్తుంది, మినప మొక్క, తులసి మొక్క, ఇలా రకాలు ఉంటాయి. అది చూద్దాం ఎలా వస్తుందని చెప్పి ఇంటి దగ్గరే నేను నిమజ్జనం చేస్తున్నా. ఇంకా నిమజ్జనం చేస్తానని మా పాపకు అడుగుతుంటే ఇవ్వను, పట్టుకుంటా, నేను తలపైన పెట్టి మొత్తం మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం తిరుగుతా అని చెప్పి అల్లరి చేసింది. నేను ఇంకా బలవంతంగా తీసుకొని నిమజ్జనం అయితే చేస్తున్నాను. ఈ వినాయకుడు విగ్రహాలు చిన్నపిల్లలకి బొమ్మల్లా కనిపిస్తాయి. వాటితో ఆడుకుంటానని చెప్పి కొంతమంది పిల్లలు అయితే అల్లరి చేస్తారు. అందులో మా పాప కూడా ఒకదాయి. ఇంకా రాత్రి 11 అయినా సరే చూడండి, మా బాబు ఇంకా కారులతో ఆడుతూ ఆడుకుంటున్నాడు. పిల్లలకి అస్సలు నిద్ర రాదు. మనం ఎంత టైం వరకు పని చేసుకుని ఉంటే అంత టైం వరకే ఉంటారు పిల్లలు కూడా. ఇంకా ఇలాంటి పూజలు ఏవైనా అయితే ఈ నైవేద్యాలు చేసి పూజ చేసుకుని అన్నీ సర్ది పెట్టుకునేసరికి రాత్రికి అయితే ఫుల్ టైర్డ్ అయిపోతాం. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి నా వీడియోస్ వెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.